ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఏం జరుగుతుంది అనుకున్నారా? ఆల్రెడీ మా సిస్టర్ పెళ్లి రాట అయితే మీకు పెట్టాను కదా. ఇప్పుడైతే పెళ్లి. సో మా పిన్ని వాళ్ళలో ఇలా కూర్చోబెట్టి పుట్టింటి పుట్టం అయితే చేశారనమాట. సో ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత మా పిన్ని బింది కొండతో ఎదురుగా వస్తుంది. సో ఇప్పుడైతే పెళ్లి కూతురు అయితే బయట విలేజ్ కి అయితే వెళ్ళాలన్నమాట. ఎప్పుడు మా విలేజ్ లో పెళ్లిళ్ళే పెట్టాను కదా, ఇప్పుడైతే బయట విలేజ్ లో మగపిల్లల వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మార్నింగ్ 8 o'clock అవుతుందన్నమాట. 8 o'clock కి పెళ్లి కూతుర్ని బయటకైతే పంపించాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మ్యారేజ్. సో ఇప్పుడైతే పెళ్లి కూతురు బయలుదేరి మా విలేజ్ లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని అలాగే పెళ్లి కొడుకు విలేజ్ కి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత 11 o'clock కి ఇలాగా ప్రధానం స్టార్ట్ అయింది. ప్రధానం ఎలా చేశారు ఏంటనేది కూడా చూసేయండి. ఇప్పుడైతే ప్రధానం కంప్లీట్ అయిపోయింది కదా. ప్రధానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పల్లకైతే తీసుకొచ్చారనమాట. పల్లకిలో కూర్చోబెట్టి ఇంకా వీధిలో మొత్తం కూడా ఊరేగిస్తారు. ఇంకా మా చుట్టాలు ఇంకా వాళ్ళ విలేజ్ మొత్తం కూడా చాలా జనం అంటే చాలా జనం అయిపోయింది. ఈ విధంగా డీజే వెనక పల్లకిలో పెళ్లి కూతురు వెనక నెక్స్ట్ మేమందరం
కొన్ని మా ఫ్యామిలీతో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అలాగే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మ్యారేజ్, అంటే ఇంకా ఈవినింగ్ టైంలో 4 o'clock ఇలాగా మంగళ స్నానంకి అయితే రెడీ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఆల్రెడీ మొత్తం అక్కడ డిజైన్ అయితే ముగ్గులు అన్నీ వేసేసి రెడీగా పెట్టారనమాట. సేమ్ హల్దీ ఫంక్షన్ ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో విలేజ్ స్టైల్లో ఎప్పటి నుంచో వస్తున్న ఈ సాంప్రదాయాన్ని అయితే అస్సలే మిస్ అవ్వకుండా చేస్తారనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో మా విలేజ్లో అయితే ఏరు దగ్గరగా ఉంటుంది కదా, ఏటి నుంచి వాటర్ తీసుకొచ్చి చేస్తారు. ఇక్కడైతే వీళ్ళకి ఏరు దగ్గరగా ఉంటే ఏటి నుంచి తీసుకొస్తారు, లేదు అంటే నుయ్యి ఉంటాయి కదా బావి, అక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఈ విధంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి నలుగు రాసి ఇంకా తర్వాత ఇలా పుట్నాలు దంచి తర్వాత స్నానం అయితే చేపిస్తారనమాట. ఇప్పుడైతే నైట్ డిన్నర్ కోసం అయితే వచ్చాము. ఇంకా భోన్ చేసేసి ఇంకా నైట్ అయితే ఊరేగింపు ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మ్యారేజ్ అంటే 3 o'clock కూర్చోబెడతారు కదా, అప్పటి వరకు కూడా ఒక 11 o'clock అలా స్టార్ట్ చేసి మార్నింగ్ వరకు ఊరేగిస్తారు అనమాట ఊరంతా కూడా. సో అందుకోసం అని చెప్పి భోజనాలు అయితే తినేసి వెళ్ళిపోతాం. నైట్ రిసెప్షన్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నైట్ ఊరేగింపు, సో అది అస్సలే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి.
నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్‌లు అంటే చాలా కష్టమే. ఎందుకంటే తప్పదు అన్న వాళ్ళైతే ఉంటారు గానీ, అందరూ మాక్సిమం పడుకుని పోతారు. ఇప్పుడైతే 5:00 మ్యారేజ్ అయితే 3:00కే కూర్చోబెడుతున్నారు. సో, ఏ విధంగా మ్యారేజ్ అనేది జరిగింది, ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. विश्वदेवासो अधमुक्तकामे दैवे षड्भेदनक्रणात् विश्वदेवासो हिरवेदभङ्गी महास्महपुर्यामासनो निर्माणकामप्रदेशोमराजम् अग्निर्मन्यं वदनं पुरस्तापगत्य रोपा परिपाहिरस्वं प्रकृन्तयं तदपमस्य वैधाः ఎర్లీ మార్నింగ్ 3:00కి కూర్చుంటే ఇంకా మార్నింగ్ 7:30 వరకు అయితే మ్యారేజ్ అయింది. సో ఎనీవే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయిన వెంటనే ఈ విధంగా రింగ్స్ తీయడం ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అన్నీ కూడా ఆడిపించేశారు. ఈ విధంగా పల్లెటూరు స్టైల్లో ఇంకా సిస్టర్ పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మరి మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.